చెన్నై పార్క్ నుంచి తాంబరంలోకి మనం లోకల్ ట్రైన్లో వచ్చేస్తాం. ప్రతిరోజు ఇక్కడ తాంబరం నుంచి కరైకల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది. అది ఎక్కితే మార్నింగ్ 4 కల్లా మనం నాగపట్నంలో దిగుతాము. నాగపట్నం రైల్వే స్టేషన్ బయటికి రాగానే మినీ బస్సెస్ ఉంటుంది. ఆ బస్సు ఎక్కితే 50 రూపాయల్లో మనకి వేలంగినిలో బస్ స్టాండ్లో దింపుతాడు. బస్ స్టాండ్కి ఎదురుగానే రూమ్స్ బుకింగ్ చేసుకోవడానికి ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసారా, తెలుగులో కూడా బాడుగకు గదులు దొరుకును అని రాసింది. రూమ్ బుక్ చేసుకొని జర్నీ చేసి వచ్చి ఉంటాం కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి టిఫిన్ చేసి, ఇక్కడ చర్చిలన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి అన్ని చర్చిలు చూసుకుందాం రండి. చర్చిలో జరిగే ఆరాధనల యొక్క టైమింగ్స్ వీక్ డేస్లో ఎలా జరుగుతాయి, ఎక్కడికి జరుగుతాయని ఒక టైం టేబుల్ లాగా పెట్టి ఉన్నారు చూడండి. చర్చి యొక్క క్యాంటీన్. మార్నింగ్ స్టార్ చర్చి.
వెలంకిని బీచ్ కూడా వెలంకిని చర్చ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈవినింగ్ టైంలో అట్లా బీచ్ చూడాలనుకునే వాళ్ళు ఈ బీచ్ దగ్గరికి వస్తూ ఉంటారు. చర్చ్ దగ్గర నుంచి బీచ్కి వెళ్ళే దారి మధ్యలో ఇలా స్టాల్స్ అనేవి చాలా ఉంటాయి. చూడండి, ఈవినింగ్ టైంలో బీచ్ యొక్క వ్యూ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. దీన్ని హోలీ పాత్ అంటారండి. ఈ హోలీ పాత్లో మోకాళ్ళ మీద నడుస్తారు. ఇదిగో చూడండి ఎలా నడుస్తున్నారు. ఈ హోలీ పాత్లో ఇలా మోకాళ్ళ మీద నడిస్తే వాళ్ళు అనుకున్నది జరుగుతుందని వాళ్ళ యొక్క నమ్మకం. ఇక్కడ హోలీ ఆయిల్ బాటిల్స్, హోలీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇదే హోలీ వాటర్ యొక్క బావి. అది చూడండి నీళ్ళు ఎలా కనపడుతున్నాయో పైనుంచి చూస్తే. ఇక్కడితో డే 2 కంప్లీటెడ్. డే 3 రేపు మార్నింగ్ మనం కలుద్దాం. బాయ్. చర్చి బయట ఇలా టిఫిన్ స్టాల్స్ ఉంటాయి.
టిఫిన్ అమ్ముతారు, టిఫిన్ తీసుకొని తినొచ్చు. లేదా హోటల్స్ కూడా ఉంటాయి, హోటల్లోకి వెళ్ళి తినొచ్చు. మేము మార్నింగ్ లేవగానే బీచ్లో స్నానాలు కానీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. పుట్టెంటుకలు, మొక్కుబళ్ళు చెల్లించే ప్రదేశం ఇక్కడే, తలనీలాలు ఇస్తారు. మార్నింగ్ 8 కల్లా వచ్చేసాం బీచ్ దగ్గరికి. ఈ బీచ్ దగ్గరే 2 అవర్స్ బీచ్ దగ్గర గడిపేసాం. పక్కనే ఉన్న హోటల్స్, అమ్మ అనే హోటల్స్లో భోజనం చేసుకున్నాం. పర్వాలేదు, బాగుంది. కట్టి పొలాలు కొనుక్కొని వంట సామాగ్రి అద్దెకి తీసుకొని మీరే వండుకొని తినొచ్చు. అక్కడే బియ్యం, కూరగాయలు అవి కూడా అమ్ముతారు. ఇదిగో చూడండి, బియ్యం, కూరగాయలు మొత్తం ఇక్కడే అమ్ముతుంది. పక్కనే ఫిష్ మార్కెట్ ఉంటుంది. మీకు కావాలంటే చేపలు కూడా తీసుకొని వండుకొని తినొచ్చు. ఇక్కడే చేపలు ఇంకా చూడండి, చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ దొరుకుతుంది మనకి. నాటుకోళ్ళు, చికెన్ ఇవి కూడా దొరుకుతుంది, తీసుకొని వండుకోవచ్చు. మెత్తళ్ళు, ఎండు చేపలు అవి కూడా దొరుకుతుంది. ఈ వెలంగిని బస్ స్టాండ్ పక్కనే హిటాచి ఏటీఎం ఉంటుంది. మనీ విత్డ్రా చేసుకోవాలంటే ఈ ఏటీఎం వాడుకోవచ్చు. రూమ్స్ బుక్ చేస్తాం కదా, ఆఫీస్ పక్కన కూడా ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది. అక్కడ కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ వెలంగినిలో మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ చర్చ్ యొక్క బిగినింగ్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్ట్రక్చర్ ఎట్టా, థర్డ్ స్ట్రక్చర్ ఎట్టా అని వరుసగా ఓల్డ్ వ్యూ, బసిలికా చర్చ్ ఇవన్నీ మనకి ఫొటోస్ ఫ్రేమ్స్ రూపంలో ఉంటుంది, మనకు కనిపిస్తుంది. ఆ మ్యూజియం కూడా వెళ్ళండి, ఇదిగో అదే మ్యూజియం.
ఈ వెలంగిని యొక్క హిస్టరీ కూడా ఇక్కడ మ్యూజియంలో ఉంటుంది, చూడండి. ఈ వెలంగిని చర్చిని అప్పటి పోప్ గారు కూడా సందర్శించిన వారే ఉన్నారు. ఈ వెలంగినిలో క్వార్టర్స్ ఉంటుంది, రూమ్స్ క్వార్టర్స్, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఫొటోస్ ఫ్రేమ్స్ రూపంలో పెట్టిన వారే ఉన్నారు, చూడండి. రాజీవ్ గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు, వీరంతా కూడా ఈ యొక్క వెలంగినికి వచ్చిన వారే ఉన్నారు. ఈ వెలంగినికి వచ్చిన వారు వారి జీవితంలో జరిగిన అద్భుత కార్యములను ఒక పేపర్లో రాసి ఆ మ్యూజియంలో పెట్టిన వారే ఉన్నారు, చూడండి. వెలంగిని బస్టాండ్ నుంచి నాగపట్నం రైల్వే స్టేషన్కి లోకల్ బస్సెస్ ఉంటుంది. ప్రతిరోజు నైటు తాంబరానికి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కి తాంబరం చేరుకుంటాం. మరలా తాంబరం నుంచి చెన్నై పార్కు లోకల్ ట్రైన్లో వస్తాం. చెన్నై పార్క్ నుంచి చెన్నై సెంట్రల్కి నడుచుకుంటా వెళ్ళి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని, వెయిటింగ్ హాల్ ఉంది కదా, అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ విజయవాడకి వెళ్ళే ట్రైన్ ఉంటుంది. అది ఎక్కి మనం న్యూ గుంటూరులో దిగుతాం. ఇదే ఆ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ఇక్కడతో మనం నాగపట్నం ట్రిప్ కంప్లీటెడ్.